ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత ధను రాశి వారికి కొడితే కుంభస్థలమే. మీకు 1 కాదు 2 కాదు ఏకంగా 10 ఏళ్ల పాటు అఖండ రాజయోగం పట్టబోతూ ఉందండి. ధను రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, వీరికి ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా 10 ఏళ్ల పాటుగా ఇటువంటి అఖండ రాజయోగం వీరికి కలగబోతుంది అనే విషయాల గురించి అయితే మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. ధనస్సు రాశి వారికి ఆత్మగౌరవము, స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటాయి. సొంత విషయాలను ఇతరులకు అవసరమైన మేరకు వీరు తెలియజేస్తారు. సొంత విషయాలు ఇతరుల జోక్యము వీరు అంగీకరించరు. ఆధునిక విద్య, ప్రత్యేకమైనటువంటి విద్య పట్ల వీరికి ఆసక్తి కూడా ఉంటుంది. వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను వీరు కలిగి ఉంటారు. ధనుసు రాశి వారికి దైవ భక్తి, మంత్రోపాసన మొదలైన విషయాలు ఎందు ఆసక్తి అయితే ఉంటుంది. అంతరాత్మ సాక్షికి విరోధముగా ఏ పనిని కూడా వీరు తలపెట్టలేరు. ధనుసు రాశి వారికి ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్లకు ఏమీ చేయలేకపోయాము అన్న భావన కలిగే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ ధనుసు రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పెను పరిణామాలు జరగబోతూ ఉన్నాయి. ప్రారంభించిన పనులలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ప్రతిభకు పెద్దలు లేదా అధికారుల నుండి మంచి ప్రశంసలు అనేవి కూడా లభిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం. శ్రీ ఆంజనేయ స్తోత్రం చదివితే మీకు బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుకు తగ్గ ప్రతిఫలం కూడా దక్కుతుంది. వ్యాపారంలో అభివృద్ధి సూచితం. రాజయోగం సిద్ధిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో పెద్దల యొక్క సలహాలు తప్పనిసరి. విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. సున్నితమైనటువంటి అంశాలలో ఎదుటి వారి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలి. అనవసర ధన వ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. గందరగోళ పరిస్థితుల నుండి తేలికగా బయటపడాలి. ఎవరితోనూ కూడా వాదోపవాదాలు చేయవద్దు. ఓర్పుతో వ్యవహరించే సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి. ఇష్ట దైవ ధ్యానం శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం అయితే అస్సలు లేదు. ధనుసు రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంటే జూన్ నెల మొదలుకొని 90 రోజుల పాటుగా వీరి జీవితంలో పెను మార్పులు జరగబోతూ ఉన్నాయి. వీరు ఉన్నత స్థాయికి చేరబోతూ ఉన్నారు. ఈ రాశి వారి జీవితం ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతుందో ముందుగా మనం తెలుసుకుందాం. మీకు మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. కెరియర్ వారీగా మీకు కొన్ని మార్పులు కలిగి ఉంటాయి మరియు మీరు ఆర్థికంగా ఈ నెలలో సగటు ఫలితాలను కూడా చూస్తారు. మీ కెరియర్లో మొదటి 2 వారాల్లోనూ ఈ నెలలో కొన్ని మెరుగైన మార్పులు సూచించబడతాయి. మీ కెరియర్లో మీరు ప్రమోషన్ లేదా మెరుగుదల పొందవచ్చు. ఉద్యోగం చేస్తున్న స్థానంలో మార్పుకు అవకాశం అనేది ఉంటుంది లేదా విదేశాలకు వెళ్ళడం ఈ నెలలో సూచిస్తుంది. ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఈ నెలలో లభిస్తుందండి. ఈ నెల చివరి 2 వారాలు కూడా అదనపు బాధ్యతల కారణంగా మీకు కొంత పని భారం కలగవచ్చు. కుజుడు గోచారం 4వ ఇంటి నుండి 5వ ఇంటికి మారడం చేత గత కొంతకాలంగా మీరు ఉన్నటువంటి పని ఒత్తిడి కొంత మేరకు తగ్గుతుంది. అయినప్పటికీ కూడా ఉద్యోగ విషయంలో ఏదో తెలియని మానసిక ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు కూడా ఇటువంటి ఆలోచనలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థికంగా ఈ సమయం మీకు చాలా బాగుంటుందండి. పెట్టుబడుల ద్వారా మీకు చాలా ఆదాయం మరియు డబ్బు లాభం కూడా పెరుగుతుంది. మీరు వాహనం లేదా ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలి అని అనుకున్నట్లయితే కనుక ఈ నెల 15వ తేదీ లోపుగా చేయండి. సూర్యుడి గోచారం ప్రథమార్థంలో అనుకూలంగా ఉంటుంది కనుక మీరు గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల ద్వారా కానీ స్థిరాస్తి ద్వారా కానీ కొంత ఆదాయం సమకూరే అవకాశం కలుగుతుంది. ద్వితీయార్థంలో అనుకోని ఖర్చులు కూడా ఉండవచ్చు. ఆర్థికంగా కొంత ఇబ్బందికి గురి అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కుటుంబ పరంగా మీకు చాలా మంచి సమయం కూడా ఉంటుంది. తమ కుటుంబ సమస్యలలో వివాహం లేదా పరిష్కారాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ నెలలో సానుకూల ఫలితం లభిస్తుంది. మీరు మీ యొక్క జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు మరియు కుటుంబ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మీ ప్రేమ సమస్యలలో కూడా మీరు విజయం సాధిస్తారు. ఆరోగ్యం పట్ల ఈ నెల అయితే బాగుంటుంది. మీరు గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఆరోగ్య సమస్యల నుండి కూడా మీరు కోలుకుంటారు. అంతేకాకుండా కుజుడు గోచారం కూడా ఈ నెల నుండి కూడా అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది కనుక మానసిక ఒత్తిడి కూడా కొంతవరకు తగ్గుతుంది. అయితే రాహు గోచారం కారణంగా గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలు మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఈ నెల ద్వితీయార్థంలో మిమ్మల్ని కొంతకాలం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ నెలలో వ్యాపారవేత్తలకు మంచి వ్యాపారం మరియు
ఆర్థిక వృద్ధి కూడా కలిగి ఉంటారు. మీరు భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకున్నట్లయితే కనుక మీరు మొదటి 2 వారాల్లో దానిపైన పనిని ప్రారంభించవచ్చు. ద్వితీయార్థంలో ఆర్థిక సంబంధమైన పెట్టుబడులకు చాలా అనుకూలంగా ఉండదు. అలాగే మీ తొందరపాటు కారణంగా అనుకోని ఖర్చులు కానీ ఆర్థిక నష్టాలు కానీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి. అసలు ఈ సమయంలో మీకు ఆర్థిక పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడమే మేలు. విద్యార్థులకు ఈ సమయం చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మీకు జూన్ నెల మొదలుకొని 90 రోజుల పాటుగా మీరు జీవితం పూర్తిగా మారబోతోంది. మరొక 24 గంటల్లోనే మీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు. మీరు మీ యొక్క పరీక్షల్లో కూడా విజయం అనేది సాధిస్తారు మరియు ఆశించిన సంస్థల్లో ప్రవేశాలు సాధించడానికి మంచి సమయం ఉంటుంది. ఈ నెల నుండి కూడా కుజుడు గోచారం అనుకూలంగానే ఉంటుంది కనుక విదేశాలలో విద్యాభ్యాసం చేసుకోవాలనే విద్యార్థులకు అనుకూలమైన ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి వారికి కూడా ఈ నెల అనుకూలంగా అయితే ఉంటుందండి. చూసారు కదండి, ధనుస్సు రాశి వారి గురించి మనం ముఖ్యమైన విషయాలన్నీ తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైనటువంటి పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి, అసలు వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనుసు రాశిలో జన్మించిన పురుషులు చాలా అందంగా ఉంటారు, స్త్రీలు కూడా చాలా అందంగా ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. రాశి వారి యొక్క మనసు కల్మసం లేని మనసు అని చెప్పవచ్చు. అయితే తమ మనసులోని ఏది కూడా వీరు ఉంచుకోరు, అంతా బయటకు చెప్పేస్తారు. ధనుసు రాశి వారి యొక్క కల్మషం లేనటువంటి మనసును చూసి ఎంతోమంది వీరికి స్నేహితులు అవుతారు, వీరిని ఇష్టపడతారు. వీరు సులభంగా ఇతరులతో స్నేహం కూడా చేస్తారు. తమ మనసులోనిది యథాతథంగా ఎదుటివారికి చెప్పడం వలన ఒక్కొక్కసారి అపార్థాలకు కూడా దారి తీయవచ్చు. అంతేకాదు వీరి మాటలు బాణాల్లాగా ఎదుటివారికి మనసు గుచ్చుకుంటాయి. అయినా సరే వీరి మనసు చాలా సున్నితమైనటువంటిది. ఎదుటివారు వీరి మాటలు నిజం ఉంది అని నిదానంగా గ్రహించి పశ్చాత్తాపపడతారు. ధనుసు రాశి వారు మేధస్సు, పుస్తకాలు, ఉపన్యాసాలు ఎందరికో ఎన్నెన్నో రకాలుగా ఉపయోగపడతాయి. అందరికీ వీరు మంచి చేస్తారు, దాదాపు అందరికీ మంచి అవుతారు. తమ సొంత వారికి మాత్రం మంచి అవకాశం ఉండదు కనుక వారికి మాత్రం మంచి కాలేరు. వారు సోడిని వీరు అనుకున్న విధముగా తీర్చిదిద్దడంలో వీరు విఫలం అవ్వవచ్చు. కుజ, రవి, గురు దశలు యోగిస్తాయి. శుక్రదశ కాలంలో జీవిత భాగస్వామితో విభేదాలు వస్తాయి. విష్ణు సహస్రనామపారాయణ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది. ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో జాతకపరమైన పరిహారాలు ఏమిటో ఈ సమయంలో కూడా మనం తెలుసుకుందామండి. ధనుసు రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అదృష్ట సంఖ్యలు 3, 5, 6, 8 ఆదివారం మరియు గురువారం కలిసి వచ్చే రోజులు. ఆ రోజుల్లో తలపెట్టే పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. శనివారం రోజున ఈ 5 వస్తువులను దానం చేయండి. నల్ల నువ్వులు, నల్లగుడ్డ, ఉడకబెట్టిన శనగలు, ఆవాల నూనె లేదా నువ్వుల నూనె మరియు ఇనుమును దేవాలయాలు మరియు మతపరమైన ప్రదేశాలలోని ఆలయ పురోహితుడికి దానం చేయండి. మహర్షి వాల్మీకి రాసిన రామాయణం లేదా రామచరిత మాసాన్ని ప్రతిరోజు మరియు పవిత్రమైన రోజులో చదవండి. మీకు వీలు కలిగినప్పుడల్లా సామాజిక సేవ మరియు స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనండి. మీరు మీ యొక్క కుడి చేతికి ఉంగరపు వేలికి స్వచ్ఛమైన బంగారపు ఉంగరాన్ని ధరిస్తే మేలు. ఎరుపు రంగు దారంతో మీ మెడలో వెండి లేదా రాగితో చేసిన దుర్గాభీసం ధరించిన లాకెట్ను ధరించండి. చూసారు కదండి, ధనుసు రాశి వారి గురించి పూర్తి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.